సినిమా చెడగొట్టగల కెపాసిటీ మాకుందని అంటూ ఒక మంచి సినిమాని ముక్కలు చేసి పొట్ట చక్కలేలా నవ్విజానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పీ. సో లెట్స్ వెల్కమ్ దెం. కట్టప్ప చెప్పండమ్మా, ఇవాళ ఈ ప్రపంచానికి ఒక నిజం తెలియాలి. నీ జుట్టు ఎందుకు ఎదగట్లేదు కట్టప్ప? నేనే ఎదగలేదు, నా జుట్టు ఎలా ఎదుగుతుందమ్మా? కట్టప్ప క్షమించండి అమ్మా, నాకు బుర్రే లేదు, నా జుట్టు ఎలా ఎదుగుతుందమ్మా? నీకు బుర్ర లేదని ఎవరన్నారు కట్టప్ప? బుర్రునోడు ఎవడైనా మీ రాజ్యంలో పనిచేస్తాడమ్మా? ఏం మాట్లాడుతున్నావు? నా మాట వేదం, నా మాట శాసనం. కట్టప్ప అమ్మా, ఇన్ని రోజులు పెళ్లి ఎందుకు చేసుకోలేదు కట్టప్ప? లవ్ లో ఫెయిల్ అయ్యానమ్మా. చెప్పరు కట్టప్ప, చెప్పు కట్టప్ప, చెప్పరు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, రోజావే చిన్ని రోజావే. మీ ఇద్దరు ఎలా విడిపోయారు కట్టప్ప? నాకు జుట్టు లేదని వదిలేసిందమ్మా. జుట్టు లేదని ఎలా వదిలేశారండి? పెళ్ళైన తర్వాత మొగుడిని కొట్టాలంటే జుట్టు కావాలి, అది నాకు లేదు, అందుకే వదిలేసిందమ్మా. జుట్టు కోసం ప్రేమించిన వాడిని వదిలేస్తారా? నేను ప్రేమించలేదే. మా వాడు రాజ్యం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాడు, అలాంటిది వాడిని మీరు వదిలేశారే సంగవి గారు. వన్ సైడెడ్. మా వాడికి ఏం తక్కువ? ఒక జుట్టు తక్కువ అంతే కదా కట్టప్ప. జుట్టు పెరగడానికి ఏదన్నా హెయిర్ ఆయిల్ వాడుతున్నావా? వాడానమ్మా, కానీ ఇక్కడ పెరిగిందమ్మా. ఇక్కడ వేస్తే ఇక్కడ పెరగడం ఏంటి కట్టప్ప? ఇక్కడ ఆయిల్ వేసానమ్మా, అది ఇలా కారుకుంటూ వచ్చి ఇక్కడ ఆగిపోయిందమ్మా. అందుకే గడ్డం పెరిగిందమ్మా. ఇన్ని రోజులు పెళ్లి లేకుండా ఎలా ఉండగలిగావు కట్టప్ప? మనసు మమత సీరియల్ చూస్తూ బతికేస్తున్నానమ్మా. అమ్మా, రేపే బాహుబలి వస్తున్నాడు, బాహుబలికి పట్టాభిషేకం చేస్తున్నాం. బలాల దేవుని వెంటనే పిలిపించండి. అమ్మా అమ్మ బంగారం, ఏం చేస్తున్నా? అక్కడ బాహుబలి పట్టాభిషేకం కోసం డి అంటే డి అంటుంటే నువ్వు అంతపురంలో డి జోడి ఆడుతున్నావా అని చెప్పుకోవడం సిగ్గేస్తుంది. కన్న తండ్రి అయిపోయాడు, బతిపోయావు. లేకపోతే నా యాల్ది కత్తి పట్టుకొని ఈ పాటికి వేటికి నరికేసావని. వచ్చింది డ్రైనేజ్ నుంచి పందికొక్క వచ్చింది. ఎందుకు వచ్చావు కట్టప్ప? రేపు బాహుబలికి పట్టాభిషేకం. వానికి పట్టాభిషేకం చేస్తుంటే నేను కింద కార్పెట్లు వేస్తాను, ఈడేమొచ్చి కుర్చీలు వేస్తాడు, ఇదేమో భోజనాలు పెడుతుంది. ఇంకొక క్షణం నాకు కళ్ళ ముందు కనిపించావంటే మోతలేని డ్రైనేజ్ లో పెట్టి చంపేస్తా. వెళ్ళిపో కట్టప్ప. ఎవరక్కడ? రాజ్యంలో పందులు ప్రవేశించి పంటల్ని నాశనం చేస్తున్నాయి. పంటల్ని కాపాడి అడవి పందుల్ని సంహరించే వీరుడే లేడా? ఎవరు మీరు? బాహుబలి. రాజ్యంలో అడవి పందులు పంటల్ని నాశనం చేస్తున్నాయి, కాపాడాలి మీరే. అవునా? అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? మీరు పందుల దగ్గరికి వెళ్ళండి, ఒక చిన్న చిటికేయండి. అలాగే. నేను గురి చూసి చంపేస్తాను. ఓ అదెంత పని, ఒక్క నిమిషం. బాహుబలి, నేను ఇక్కడ చిటిక వేస్తాను, అక్కడ బాణాన్ని గురి చూడండి. ఓ పంది సచ్చింది. ఒకటి. మళ్ళీ పంది సచ్చింది. రెండు. బాహుబలి. అమ్మా, మూడు. చచ్చింది పంది కాదు నేను. అయ్యో, ఎంత పని జరిగింది.
మీరు బాణాన్ని గురి చూశారు, అది పందికి తగలలేదు, నాకు తగిలింది. మీరు ఆ పందుల గుంపులో ఉంటే ఏది పందో ఏదో మీరు గుర్తుపట్టలేకపోయాను. ఒక్క నిమిషం నీ పట్టి కడతాను. మమతల తల్లి ఏమిటమ్మా పిలిచావు? ఎవరక్కడ? బాహుబలిని పిలిపించండి. ఎవర్రా తమ్ముడిది? నా భార్య అన్నయ్య. నువ్వు ఇలా ఉండి అది ఎలా ఉంటే మన వారసులు ఎలా ఉంటారా? ఇంతకీ ఇది ఏ దేశం మహారాణిరా? కొందర దేశం మహారాణి. అరే, దాని ముఖం మీద అన్ని గుంతలు చూసి కూడా ఎలా ప్రేమించావురా? ఇంతకీ మీ ఇద్దరికి ఎలా పరిచయం అయిందిరా? వీళ్ళ దేశానికి వెళ్ళాను, అక్కడ పందులు మొత్తం చంపేస్తే నా వీరత్వం మెచ్చుకొని నన్ను పెళ్లి చేసుకుంది. పందులు కొడితే పందులు రావడం అంటే ఇదేరా? అమ్మా ఎక్కువ మాట్లాడుతున్నాడు. పల్లా! మాటల మధ్య చెప్పడం మర్చిపోయాను. నేను రాజ్యంలోకి వస్తూ ఉంటే ఒకడు నా నడుము మీద చెయ్యి వేశాడు. ఒక్కసారి వాడిని పిలిపించండి. ఎవరెక్కడ? వాడిని పిలిపించండి. ఏరా చెయ్యి చాపు. ఏమైంది దేవసేన? వీడికి నరకాల్సింది చెయ్యి కాదు. బావగారు అదేంటి వాడిని చంపేశారు? నేనంటే మీకు అంత అభిమానమా? పోయి పోయి దీని మీద చేయడానికి నీకు మనసులో వచ్చిందిరా. అందుకనే నా ఇయాల్ది నువ్వు చేసిన పాపానికి ఇది ఒకటే శిక్ష. దేనికైనా టేస్ట్ ఉండాలి కదరా. రాజ్యం పరువు తీశారా మీరు, అందుకే చంపేశాను. ఇక ఆపుతారా? పల్లా! అమ్మా కొత్త కోడలా మీ ఇద్దరు ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోవాల్సింది. ఎందుకమ్మా? వాడి చెయ్యి నరికినందుకు నువ్వు, వాడి తల నరికినందుకు నువ్వు. ఈ రాజ్య పరిష్కరణ. ఇగో శివగామే, ఏమనుకున్నావు? ఎంతకాలం సెక్స్ లేస్తావు? ఎవరొకరు పట్టాపు సగం తెలుసు నువ్వు. ఏంటి నోరు లెగుస్తుంది? ఏంటి నోరు లేస్తే నోరు లేపగా నాగట్టు సగం డోర్ లేగుతుందా? చెప్పు, ఎవరైతే తెలుసా? చచ్చిపోతాను నాకు నుంచి నేనా? ముందు మా ఆయన గారికే పట్టాభిషేకం చెయ్యాలి. లేదు, నా కొడుకే పట్టాపు సగం కావాలి. అదెలా కుదురుతుంది? మీ ఆయనకి ఎలా పట్టాభిషేకం చేస్తారు? ముందు రాజ్యంలో అడుగు పెట్టింది నేను, కాబట్టి మా ఆయనకే పట్టాభిషేకం జరగాలి. పందులు కొట్టింది మా ఆయన గారు కాబట్టి ముందు ఏంటో పందులు పట్టాభిషేకం. కొట్టింది? మీ పందులు కొట్టినోడికి ఇచ్చే రాజ్యాన్ని ఇస్తే దీన్ని రాజ్యం అనరు. ఆగండి. మీ ఇద్దరి మాట ఏమిటి? పట్టాభిషేకం నాకు చేయాలమ్మా. మా ఆయన గారికే చెయ్యాలి. అవునమ్మా, నాకే చెయ్యాలి. లేదు, ఇద్దరు ఒక్క మాట మీద నిలబడండి. అయితే మా వాటాలు మాకు ఇచ్చేయమ్మా. ఏమిటో? నేనేదో పక్కింటోడు ఆస్తి అడగలేదమ్మా, నా వాటా నాకు ఇచ్చేమని అడుగుతున్నాను. బాబు, నీ మాట ఏమిటి నాన్న? నాది కూడా అదే మాట అమ్మా. కనిపించినందుకు చాలా న్యాయం చేశారా. చిన్నప్పటి నుండి నా రెండు కళ్ళలా చూసుకున్నారు కదరా మిమ్మల్ని. రాజ్యం మీ ఇద్దరికి ఎప్ప చెప్తున్నా. మీ ఇద్దరు ఎవరు వెళ్ళొద్దు. నేనే వెళ్ళిపోతా. ఏమైంది కట్టప్ప? నేను మీతోనే వస్తానమ్మా. కట్టప్ప! అమ్మా పద. ఓడి బాహుబలి. రోజా గారు, మొత్తం స్టోరీనే మార్చేశారు. దీంట్లో కట్టప్ప శివగామి బాగున్నారు, ఫన్నీగా అనిపించింది. సంగవి గారు, అందరూ బాగా చేశారు అండ్ ఐ లైక్ శివగామి క్యారెక్టర్ లాట్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.